వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, కల్పించాలి జగనన్న కాలనీలో నీరు, రోడ్లు, మంచినీటి సౌకర్యాన్ని, కరెంటు, రోడ్లు, నీరు, మంచినీటి సౌకర్యాన్ని, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. చొరవ చూపాలి మున్సిపల్ యాజమాన్యం, మున్సిపల్ యాజమాన్యం, మున్సిపల్ యాజమాన్యం, సమస్యలపై స్పందించి చొరవ చూపాలి మున్సిపల్ యాజమాన్యం, చొరవ చూపేంత వరకు మున్సిపల్ యాజమాన్యం. బయట తీసుకోపా. ఎర్రగుంట్ల పట్టణంలో నివాసం ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి స్థలము ఇవ్వాలి, పక్కా గృహం మంజూరు చేయాలని చెప్పి, సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి దశాబ్దాల తరబడి పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణము, వ్యక్తిగత ఇంటి స్థలం కేటాయించకుండా పట్టణ ప్రాంతాలలో టిట్కో ఇళ్ల అపార్ట్మెంట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి వాళ్ళ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇంట్లో కేటాయించబడుతుంది అని చెప్పి 500, 12,500, 25,000 రూపాయల చొప్పున డీడీల రూపంలో కట్టడం జరిగింది. అయితే కట్టినప్పటికీ కూడా ఇంటి నిర్మాణము, టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా అక్కడ మౌలిక సదుపాయాలైనటువంటి నీళ్ళ వసతి లేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కింద నుంచి G+2 అని అంటే 2 అంతస్తులకు పైకి బిందె నీళ్లు తీసుకొని బయటికి పైకి పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. రోడ్లు, కాలువలు లేక పందులతో సహజీవనము, దోమలతో నిలయంగా మారినటువంటి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఇప్పటికీ ఎర్రగుంట్ల పట్టణంలో కొనసాగుతూ ఉంది. పోనీ జగనన్న కాలనీలలో ఇచ్చినటువంటి ఒక ఇంటి స్థలంలో మీరు కట్టుకుంటారా, లేకపోతే మేమే కట్టించి ఇవ్వాలని చెప్పి జగనన్న ప్రభుత్వం చెప్తే మీరే కట్టించి ఇవ్వండి అని చెప్పి 35,000 రూపాయలు అప్పు తీసుకొని వాళ్ళ ముఖాన కొడితే వాటిని కూడా పూర్తి చేయకుండానే అర్ధాంతరంగా ఆపేయడం జరిగింది. ఎక్కడ అరా కొరగా ఎవరైనా సప్పు చేసి నిర్మించుకున్నటువంటి ఇండ్లు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ జగనన్న కాలనీలలో రోడ్లు లేకుండా, కాలువలు లేకుండా, వీధి లైట్లు లేకుండా, త్రాగడానికి మంచినీటి వసతి కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితి. అంటే మౌలిక సదుపాయాలకు ఆమడ దూరంలో ఎర్రగుంట్లలో ఉన్నటువంటి పేదలు నివాసం ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ దోమలకు నిలయంగా, పందులకు నిలయంగా, తాగుడుబోతులకు నిలయంగా, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నటువంటి ఈ కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి మున్సిపల్ యంత్రాంగం, అధికార యంత్రాంగం పన్నులు వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ మౌలిక సదుపాయాలపైన లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వారి దృష్టికి తెస్తా ఉన్నాం. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు అవుతున్నటువంటి నేపథ్యంలో నేను అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇస్తాను, మౌలిక సదుపాయాలు కల్పిస్తాను, 4 లక్షలతో ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా సరే గతంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ళు పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. జగనన్న కాలనీలో నిర్మాణానికే నోచుకున్నటువంటి వాటిలో 2 సెంట్లు కేటాయించాలి. కట్టుకున్నటువంటి వాళ్లకు అసంపూర్తిగా నిలబడిపోయినటువంటి వాళ్లకు 5 లక్షల ఇంటి నిర్మాణం వ్యయానికి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఎర్రగుంట్ల టౌన్ అంటేనే నిత్యం సిమెంటు పరిశ్రమలతో దుమ్ము ధూళితో నిండిపోయి అనారోగ్యం పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రాంతంలో హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. కనీసం మంచినీరు అయినా సప్లై చేయనటువంటి పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం అయితే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు జగనన్న కాలనీలలో ఖర్చు చేస్తూ ఉన్నట్లు చెబుతూ ఉన్నప్పటికీ ఎర్రగుంట్ల లాంటి టౌన్లో ఎన్ని కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కిందికి దిగి కాలనీలలో ఉన్నటువంటి సంస్థాగతమైనటువంటి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలి. లేకపోతే ఇప్పుడు చేసినటువంటి ఆందోళన మరింత ఉధృతం చేస్తాం. 48 గంటల నిరాహార దీక్షకు కూడా పూనుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.